తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించి ఫైనల్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడదాం. అండ్ దాంతో పాటుగా వన్స్ ఒకసారి ఈ ఫైనల్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటది అని చెప్పి కూడా మనమైతే డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. అండ్ మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఎబ్సెట్ గురించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్‌కి ఒకవేళ కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకసారి మీరు కాలేజ్ లోపల అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఈ స్కాలర్‌షిప్ ఎట్లా అప్లై చేయాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో అయితే చూడండి. సో, అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసేసుకోర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ రిజల్ట్స్ ఓకేనా. సో, ఫైనల్ ఫేజ్‌కి సంబంధించిన అలాట్మెంట్స్ ఎప్పుడంటే 10థ్ ఆగస్ట్ 2025 ఆర్ అంతకంటే ముందు రిలీజ్ చేస్తామని చెప్పి మనకు వీళ్ళు అఫీషియల్‌గా షెడ్యూల్ రిలీజ్ చేసిర్రు. ఈ షెడ్యూల్ లోపల అయితే ఉంది. అండ్ మనం ఒకరోజు ముందొస్తది అని చెప్పి అయితే అనుకున్నాం. ఎందుకంటే మనకు ప్రీవియస్‌గా సెకండ్ ఫేజ్‌కి సంబంధించిన అలాట్మెంట్స్ అనేది మనకు 29థ్ జులై రోజు వచ్చినాయి. అండ్ దాని తర్వాత మనకి మాక్ అలాట్మెంట్స్ ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించిన మాక్ అలాట్మెంట్స్ అనేది 12థ్ జులై రోజు అయితే వచ్చినాయి అన్నట్టు. ఓకేనా. సో, మనకి సెకండ్ ఫేజ్ అలాట్మెంట్స్ అండ్ మాక్ అలాట్మెంట్స్ అయితే ఒకరోజు ముందొచ్చినాయి. అండ్ ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించిన అలాట్మెంట్స్ అయితే ఆన్ డేట్ వచ్చినాయి అన్నట్టు. కాబట్టి మనం ఏమనుకున్నాం గదా అంటే, సో, ఒకరోజు ముందే రిలీజ్ అయితాయి 9థ్ ఆగస్ట్ రోజు అయితే అనుకున్నాం. బట్ మనకు నిన్ననైతే రిలీజ్ కాలేదు. కాబట్టి ఈరోజు డెఫినిట్‌గా రిలీజ్ అయితది. సో, ఎగ్జాక్ట్ టైమ్ ఎప్పుడు అని చెప్పి మనమైతే చెప్పలేము. సో, అది ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు. సో, ఈవెన్ ఇప్పుడు గూడా నేను ఏదైతే వీడియో రికార్డ్ చేస్తున్నానో ఆ టైంలో కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. కాబట్టి సో, ఒకసారి అలాట్మెంట్స్ రిలీజ్ అవ్వడంతోటే నేను మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా అలాట్మెంట్స్ రిలీజ్ అయినాయని చెప్పి ఒక వీడియో అయితే చేస్తా. కాబట్టి మన ఛానెల్‌ని పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ ఒకసారి అలాట్మెంట్స్ అయిన తర్వాత మనం ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకే. ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ లోపల పే చేసి ఒక అలాట్మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి ఫస్ట్. లాగిన్ అయ్యి అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్ లోపల మనకు సీట్ వచ్చిందా రాలేదా అని తెలుస్తది. అండ్ దెన్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ట్యూషన్ ఫీ అనేది ఆన్‌లైన్ లోపల పే చేసి మనమైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి ఆన్‌లైన్ లోపల. సో, ఈ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి అండ్ దాంతో పాటుగా మనం ఆన్‌లైన్ లోపల ట్యూషన్ ఫీ పే చేయడానికి మనకు 10థ్ ఆగస్ట్ 2025 నుండి 12థ్ ఆగస్ట్ అంటే మనకి ఈ రోజు నుండే స్టార్ట్ అయితది. ఓకే. ఈ రోజు నుండే మనకు స్టార్ట్ అయితది. అండ్ 12థ్ ఆగస్ట్ 2025 దాకా టైమ్ అయితే ఉంది. సో, మనకి 3 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఉంది. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. అండ్ దెన్ మనం కాలేజ్ లోపల రిపోర్ట్ చేయడానికి ఓకేనా. సో, కాలేజ్ లోపల రిపోర్ట్ చేయడానికి నీకు ఒకవేళ సేమ్ కాలేజ్‌లో వచ్చినా లేకపోతే బ్రాంచ్ చేంజ్ అయినా ఓకేనా. సో, సేమ్ కాలేజ్‌లో వేరే బ్రాంచ్ వచ్చినా లేకపోతే నీకు ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 లోపల సీట్ వచ్చి వేరే కాలేజ్ లోపల ఫేజ్ 3 సీట్ వచ్చినా కూడా మనం రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఫేజ్ 1, ఫేజ్ 2 అనేది సో, అది పక్కకు పెట్టేద్దాం. ఆల్రెడీ ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 లోపల వచ్చింది. అండ్ నీకు ఫైనల్ ఫేజ్‌లో కూడా మళ్ళీ సీట్ వస్తే ఆ ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. కాబట్టి నువ్వేం చేయాల్సి ఉంటది కదా అంటే నువ్వు ఆ సీట్ క్యాన్సెల్ అయితది కాబట్టి అక్కడికెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి ఫైనల్ ఫేజ్ లోపల సీట్ వస్తది కదా! ఆ కాలేజ్ లోపల డాక్యుమెంట్స్ ఇయ్యాలె. సో, నీకు సేమ్ కాలేజ్‌లో వచ్చినా కూడా ఒకవేళ నువ్వు బ్రాంచ్ చేంజ్ చేసుకుందాం అని చెప్పి మళ్ళా వెబ్ ఆప్షన్‌లో పెడితే సేమ్ కాలేజ్‌లో వచ్చినా కూడా సో, మీ కాలేజ్ లోపల బ్రాంచ్ చేంజ్ కోసం రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా మీకు వేరే కాలేజ్ వస్తే ప్రీవియస్ ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 కాలేజ్‌లకెళ్ళి సర్టిఫికేట్‌లు తీసుకొచ్చుకొని ఫేజ్ 3 కాలేజ్ లోపల రిపోర్టింగ్ చేయాలి. అండ్ ఈ రిపోర్టింగ్ చేయడానికి మనకు 11థ్ ఆగస్ట్ 2025 నుండి 13థ్ ఆగస్ట్ 2025 దాకా టైమ్ ఉంది. 11థ్, 12థ్, 13థ్ 3 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఉంది. సో, నెక్స్ట్ వీడియోస్ లోపల మనం ఈ సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి అలాట్మెంట్‌ని మనం ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఫర్దర్ వీడియోస్ లోపల ఇంటర్నల్ స్లైడింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.